your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. అందరికీ నమస్కారం. దైవ అనుగ్రహం కార్యక్రమానికి ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ స్వాగతం. మరి అంగరంగ వైభవంగా మన అమ్మవారు దసరా వేడుకలను జరుపుకునేందుకు అందరం కూడా సిద్ధమైపోయాము. అన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం 9 రోజులకు బదులుగా 11 రోజులు మనం ఈ పండుగను జరుపుకోవడం అయితే జరుగుతుంది. మరి ఈ పండుగ గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బూదిరాజు గారు. మరి అమ్మతో మాట్లాడి ఈ 11 రోజుల ఉత్సవాల గురించి తెలుసుకుందాము. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ప్రతి సంవత్సరం మనం జరుపుకునేది 9 రోజులు. బాలత్రిపుర సుందరి అమ్మవారి అవతారంగా మొదలయ్యి కనకదుర్గ అమ్మవారి అవతారంతో రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో మనం పండుగను ముగుస్తాము. మరి ఇప్పుడు 11 రోజులు, ఈ 11 రోజుల అంటే ప్రత్యేకత ఏంటి? ఇంతకుముందు ఎప్పుడైనా మనం ఇలా 11 రోజులు దసరాను జరుపుకున్నామా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 11 రోజులు ఈసారి రావడం విశ్వావసు నామ సంవత్సరంలో దసరా నవరాత్రులల్లా ఏకాదశ నవరాత్రులు అయిపోయాయి. 11 రోజులు వచ్చేసాయి. 11 రోజులు అప్పుడప్పుడు వస్తాయండి. 10 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఇలాగా తిథుల యొక్క ఆ విశిష్టత అంటే ఈ చంద్రుని యొక్క గమనము మనకి ప్రతిరోజు చంద్రుని యొక్క గమనం మారుతూ ఉంటుంది. పాడ్యమి అని, విధియ అని, తదియ అని ఇలాగా. ఈసారి తిథి ద్వయాలు వచ్చాయి. ఇలా వచ్చినందువల్ల అమ్మవారి అవతారాలు కూడా 11 తీసుకోవాల్సి వచ్చింది. దశమి రోజు వచ్చేటప్పటికల్లా అది 11వ రోజు అయింది. 11వ రోజు అవడం వల్ల 11 అవతారాలు వేశారు. అమ్మవారి యొక్క అవతారాలే వేస్తారు కాబట్టి అమ్మవారి యొక్క ఇంకొక 2 అవతారాలు ఏవి అవి అంటే కాత్యాయని అవతారం ఒకటి, కాత్యాయని అమ్మవారు, మహాచండి అమ్మవారు, మహాచండి. ఇవి కూడా నిజానికి మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారిని మనము ఆ కథ తెలుసుకున్నప్పుడు మనకి ముందుగా ఒక రూపం ఉంటుంది కదా, శాంత స్వరూపంతో ఉన్నది కాత్యాయని, ఉగ్రమైనది చండి అమ్మవారు. చండి ఆ మహిషాసురుణ్ణి అంతమొందించేటప్పుడు మహిషాసురమర్దిని. అలా 3 అవతారాలు వచ్చాయి అన్నమాట అమ్మవారికి. కాబట్టి ఆ అవతారాలని కూడా తీసుకుని మొత్తం 11 అవతారాలుగా బాలా త్రిపుర సుందరి, గాయత్రి, లలిత, అలాగే మహాచండి, కాత్యాయని, లక్ష్మి, సరస్వతి, దుర్గా, రాజరాజేశ్వరి ఇట్లాగా 11 అవతారాలని తీసుకున్నారనమాట. మామూలుగా అయితే మొట్టమొదట మనకి ఈ సంవత్సరం కాకుండా క్రితం సంవత్సరం వరకు కూడా మొదటి రోజున స్వర్ణ కవచ అలంకృత దుర్గా అని కూడా ఉంటుంది ఒక అవతారం. అంటే పూర్తిగా బంగారు ఆభరణాలన్నీ ధరించినటువంటి అమ్మ అని చెప్పి ఒకటి అవతారం ఉంది మనకి. మొదటి రోజు ఆ అవతారం ఉందన్నమాట. కాకపోతే ఇప్పుడు ఆ అవతారాన్ని తీసుకోకుండా అదనంగా ఈ 2 అవతారాలన్నీ తీసుకున్నారు. అది విరమింపజేశారు. అమ్మ అయితే ఇప్పుడు నార్మల్గా అంటే సాధారణంగా ఈ 9 రోజులు అమ్మవారికి అలంకరణలు, ప్రసాదాలు, ఉపవాసాలు ఉంటూ ఉంటారు కదా. ఈ 11 రోజుల పండుగలో మనం ఇంకేమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేక శ్రద్ధతోనే చేసుకోవాలి ఈ పండుగ. మామూలుగా రోజు ఇంట్లో పూజ చేసుకున్నట్టుగా చేసుకుంటారు చాలా మంది, కానీ విశిష్ట అవతారాలు ఉంటాయి కాబట్టి అమ్మవారివి ప్రతిరోజు. బాలా త్రిపుర సుందరి అవతారం వేసిన రోజున ఆలయాలలో అవతారాలు వేస్తారు, కానీ ఇళ్లలో మనము అవతారాలు వేసుకోలేము. మామూలు విగ్రహాలు, చిత్రపటాలే ఉంటాయి అందరికీ. కాబట్టి ఆ నామంతో పూజ చేసుకుంటాం కాబట్టి అది విశేషం కదా. రోజు చేసుకునేటటువంటి లక్ష్మి, లలిత, సరస్వతి ఇవి ప్రతి మనిషి ఇంట్లో నిత్య పూజగా చేసుకుంటూ ఉంటారు. చాలా మంది బాల కూడా చేసుకుంటారు. ఇలాగా నిత్య పూజగా చేసుకునేటటువంటి ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఏ రోజు అవతారం ఆ రోజు విశేషమైన నామాలతో ఇంట్లో అదే అమ్మవారికి, అదే కనకదుర్గకి, అదే విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ
ఆ నామాలతో చేసుకుంటారు. ఇది విశిష్ట పూజ కిందనే లెక్క. ఈ 9 రోజులు అంటే ఈసారి 11 రోజులు వచ్చింది కాబట్టి 11 రోజులు అట్లాగే చేసుకుంటారు. ప్రతిరోజు ఒక్కొక్క నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేస్తారు. ఇది కూడా విశేషమే. అమ్మవారికి 2 రకాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఒకటి తీయటి మధుర పదార్థం, రెండవది కమ్మటి పదార్థం. కారం అని చెప్పకూడదు ఇక్కడ, ఎందుకంటే వడ వేశారనుకోండి అది మినుములతో వేస్తారు, కమ్మగా ఉంటుంది, అవునా, కమ్మటి పదార్థం. ఇంకొకటి క్షీరాన్నం చేశారనుకోండి తీయగా ఉంటుంది. చిత్రాన్నము, పులిహార ఇట్లాంటివి, నిమ్మకాయ పులిహార ఇలాంటివి చేశారనుకోండి అవి పుల్లగా ఉంటుంది. కానీ అమ్మవారు శక్తి స్వరూపిణి. ఈ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మ ఎవరికి అధిదేవతగా ఉంటుందంటే గ్రహాలలో రాహుకి అధిదేవతగా ఉంటుంది. అందుకని పుల్లటి పదార్థం అంటే ఆవిడికి ఇష్టం. జ్యోతిష శాస్త్రం ప్రకారం అయితే పుల్లటి పులుపు రాహువుకి చెప్తాం. రాహువుకి అధిదేవత దుర్గా అమ్మవారు కాబట్టి దుర్గా అమ్మవారికి చేసేటటువంటి అలంకారాలే కాబట్టి ఇవన్నీ పుల్లటి పదార్థాలు కూడా చేసి నివేదన చేస్తాం అన్నమాట. కాబట్టి పులుపు, తీపి, కమ్మదనం ఈ 3 రకాలైనటువంటి పదార్థాలని కూడా ప్రతిరోజు ఎలా కుదిరితే అలా చేసి నివేదన చేస్తామమ్మా. అమ్మ అన్నపూర్ణాదేవిని కూడా మనం ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటాము. అందరికీ ఆకలిని తీర్చి మన కడుపులో ఒక ముద్ద పడడానికి కారణమైన అన్నపూర్ణ అమ్మవారిని మనం ఎలా పూజించుకోవాలి? ఏదైనా అంటే అలంకరణలో ఏమైనా ప్రత్యేక విధానం ఉందా? పూజా విధానం ఎలా చేసుకుంటే మంచిది అంటారు? అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ, విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అద్భుతమైన పాట మనందరికీ గుర్తొచ్చేస్తుంది అన్నపూర్ణ. అష్టకం కూడా ఉంది, అన్నపూర్ణాదేవి పాటలు ఉన్నాయి, అష్టకాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి అమ్మ. అమ్మ అనగానే మనకి ఆకలి గుర్తొస్తుంది. ఆకలి వేస్తుంది అంటే అమ్మ గుర్తే బాగుంది. అన్నం పెడుతుంది అమ్మకి ఆకలికి ఆ లింకు. అలాగే అశేషమైనటువంటి ఈ సృష్టి ప్రజానీకాన్నంతా పాలిస్తున్న ఆవిడ యొక్క బిడ్డలలాగా భావిస్తూ ఆవిడ ప్రతి మనిషికి కూడా ఆకలి తీర్చే విధంగా అమ్మాయి అన్నం పెడుతుంది. అన్నపూర్ణాదేవి అవతారంలో ఆవిడ కాశీకి వచ్చి అక్కడ 1 నెల రోజుల పాటు ఉండి అందరి కరువు కాటకాలు తీర్చి, ఆ ప్రాంత కరువు కాటకాలన్నీ తీర్చి, అందరి ఆకలి తీర్చి, మళ్ళీ తిరిగి పంటలు పండి వర్షాలు పడి అందరూ మళ్ళీ సుభిక్షంగా ఉండేటట్టుగా చేసింది. దీనికే ఒక కథ ఉంది. అదేమిటంటే ఒకసారి కాశీలో కరువు కాటకాలు బాగా వచ్చేసాయి. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా బాధతో విలవిలలాడిపోతున్నారు. ఆకలికి ఉండలేకపోతున్నారు. కరువు వచ్చి పడింది. ఆ పంటలు లేవు, వర్షాలు లేవు, యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, హవిస్సులు లేవు, దేవతలకి ఆవిర్భాగాలు లేవు. రకరకాలైనటువంటి బాధలు అనుభవిస్తూ ఈ బాధలన్నీ పడలేక అప్పటి రోజుల్లో, అంటే ఇది ఏ త్రేతాయుగం కృతయుగం నాటి మాట, అప్పుడు ప్రజలందరూ కూడా ఇక అమ్మవారిని స్తోత్ర పారాయణాలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనము ఎవరి భక్తి వాళ్ళకి కొలమానంగా అమ్మ కనికరిస్తోంది. కానీ అప్పటి కాలంలో ఒక అగ్ని వెలిగించి ఆ అగ్నిని పూజించి ఏ దేవతని కావాలంటే ఆ దేవతని ప్రసన్నం చేసుకోగలిగేంత గొప్ప ధర్మాన్ని ఆచరించగలిగేటటువంటి రోజులు అవన్నీ. కాబట్టి అమ్మ తొందరగా ప్రసన్నమయ్యారు. ప్రసన్నమయ్యి ఏమిటి మీ కోరిక అని అడిగితే, ఇలా ఆకలి బాధతో అల్లాడిపోతున్నావమ్మా అంటే అప్పుడు శివుడు చెప్తాట, నువ్వు కాశీ వెళ్ళి వాళ్ళ ఆకలి బాధలు తీర్చు అని. సరే నువ్వు అన్నపూర్ణ అవతారంలో వెళ్ళు అని చెప్పి ఆవిడ్ని పంపించాడు. ఆవిడ చక్కగా ఒక పాత్ర ఒక గరిట, ఈ 2 ఉండంగానే అది అన్నపూర్ణ అవతారం అని మనం గుర్తుపట్టేస్తాం. అలా ఆవిడ ఒక పాత్ర ఒక గరిట తీసుకుని చక్కగా అందరికీ వండి 1 నెల రోజుల పాటు కరువు కాటకాలన్నీ తీర్చేసి వర్షాలు పడేటట్టుగా చేసి మళ్ళీ దేశం సుభిక్షంగా అయ్యి ప్రజలెవరూ క్షుద్బాధతో లేకుండా చేసిందనమాట. అప్పుడు కాశీ విశ్వేశ్వరుడు తానే స్వయంగా ఆయన కూడా వచ్చారట భోజనానికి. అందుకనే మనకి
ఒక చిత్రపటం కూడా కనిపిస్తూ ఉంటుంది. కాశీలో కూడా ఈ క్షేత్ర మహిమ అని చెప్తూ ఉంటారు. ఒక పుస్తకం కూడా మనకి దొరుకుతుంది, అక్కడ చరిత్ర ఉంటుంది కదా, ఆ క్షేత్ర మహిమ అని చెప్తారు. ఇక్కడ అన్నపూర్ణ వెలసింది, శివుడే సాక్షాత్తు వచ్చి ఒక భిక్షాపాత్ర పట్టుకొని వచ్చి, అంటే కపాలమే ఆయనకి భిక్షాపాత్ర, కపాలం పట్టుకొని వచ్చి నీ అన్నపూర్ణాదేవి ఇంటి ముందర భవతి భిక్షాందేహి అని అడిగేట. అంత విశేషమైనటువంటి స్థలం అన్నమాట అది. అక్కడ అమ్మవారు వెలిసింది. విశ్వేశ్వరుడు తను స్వయంగా చెప్పాడు, నువ్వు ఇక్కడ నేను ఎలాగో విశ్వేశ్వరుడి రూపంలో ఉన్నాను, కాశీ విశాలాక్షి రూపంలో నువ్వు ఉన్నావు ఇక్కడ, ఇప్పుడు అన్నపూర్ణ అవతారం ఎత్తావు కాబట్టి ఈ అవతారంతోనే ఇక్కడ నువ్వు కూడా వెలవాల్సి ఉంటుంది అని చెప్తే ఇంకప్పుడు ఆవిడ అక్కడ వెలిసిందనమాట. కాబట్టి కాశీ చాలా పరమ పవిత్రమైనటువంటి పుణ్యస్థలము మనకి. అక్కడ ముగ్గురు వెలిశారు, కాశీ విశ్వేశ్వరుడు, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ, ముగ్గురు కూడా వెలిశారు. ఈ అన్నపూర్ణని రైతులందరూ బాగా పూజిస్తారు. ఎందువల్లంటే రైతు పంట పండిస్తాడు కాబట్టి, ప్రజలందరికీ అన్నం పెట్టే రైతు కదా, కాబట్టి ఈ అన్నంలో ఆ అమ్మని చూస్తున్నారు అనమాట. కాబట్టి అన్నపూర్ణకి చాలా విశేషం ఉందండి. ఎటువంటి క్షుధా బాధలు అంటే ఆకలి బాధలు లేకుండా అమ్మ ప్రతి భక్తుడిని కాపాడుతుంది. అమ్మ, మరి మనందరి క్షుద్బాధలు తీర్చే అన్నపూర్ణ అమ్మవారికి మనమేం నివేదనగా ఇవ్వాలి? ఆమెకి ఇష్టమైన పదార్థాలు ఏంటి అసలు? ఆమెకి ఇష్టమైనది అన్నంతో చేసినటువంటి క్షీరాన్నము, చిత్రాన్నము, ఇవే ఆమెకి ఇష్టమైనటువంటివి. ఆహారం ఆవిడ వండి పెట్టింది కదా, మరి మనది వ్యవసాయ ప్రధానకమైన దేశము, వరి పండుతుంది ఇక్కడంతాను, కాబట్టి ఆ వరితో చేసేటటువంటి ఆహారాన్నే అమ్మకి మనము నివేదనగా స్వీకరించాలి. అలాగే అమ్మ శాకంబరి రూపంలో కూడా ఉంటుంది. రకరకాలైనటువంటి ఆకుకూరలు, కాయగూరలు, వీటన్నిటితోనూ కూడా శాకంబరి అనే పేరుతో కూడా అమ్మని మనం పూజిస్తాం. అమ్మ కదా. అమ్మ, బాలత్రిపురి సుందరి అమ్మవారికి ఇష్టమైన నివేదనలు ఏంటమ్మా? ఏ దేవతకైనా పులిహోర, పులిహోర మామూలుగా పొంగల్ పెడతాం కదా, పొంగలి, పరవాన్నం, అలాగే పాయసం, అలాగే చిత్రాన్నం, పులిహోర, ఇవి మనకి ఏది కుదిరితే అదే చేయొచ్చండి. తీపి ఒకటి, కమ్మదనం ఒకటి, అలాగా పర్టికులర్గా ఇదే అని లేదండి. అది కొంత అలాగా ప్రచారం చేశారు వాళ్ళు. అమ్మవారికి ఇదంటేనే ఇష్టం, ఇదంటే అసలు అమ్మవారి నుంచి వచ్చినవే కదా ఈ మధుర పదార్థాలన్నీ కూడా. ఏది పెడితే అమ్మ కాదంటుంది, భక్తి ప్రపత్తులతో పెట్టాలంతే. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మ, పూజ చేసుకునే విధానం కూడా ఈ రోజు ఈ అలంకరణ, ఈ రోజు ఈ కలర్ చీర కట్టాలి అమ్మవారికి, ఈ రోజు ఈ ప్రసాదాలు మాత్రమే చేయాలి, ఇన్ని చేయాలి ప్రసాదాలు, అట్లా ఒకవేళ మనం ప్రసాదాలు చేయలేకపోయినా, అలంకరణ చేయలేకపోయినా అదొక భయంగా కూడా ఉంటుంది, మనం కరెక్ట్ గా చేస్తున్నాము లేదు అనేది. నిజంగా అమ్మవారికి ఇప్పుడు వస్తున్నట్టుగా అలంకరణ నివేదనలు ప్రాధాన్యతనిస్తాయా, లేకపోతే అసలు సరైన పూజ విధానం ఏంటమ్మా? అసలు అమ్మవారికి భక్తి ప్రధానం. అమ్మవారు ఎటువంటి అలంకరణని కోరుకోదు. మన తృప్తి కొద్దీ మనం అలంకరణ చేసుకుంటున్నాము, మన భక్తి కొద్దీ మనం అలంకరణ చేసుకుంటున్నాము. అమ్మని నిజంగా ఈ నవరాత్రుల్లో పసుపు గౌరమ్మని చేసి మనము పూజలో మొట్టమొదట పూజ చేసి పెట్టుకుంటాం, పూజలో పెట్టి అది పూజ చేస్తాం. మిగతావన్నీ కూడా అలంకారాలే. కలశం పెట్టండి, కలశానికి అలంకరణే అది. చిత్రపటం పెట్టండి, లేదా విగ్రహాలు ఉండనివ్వండి, చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, ఒక అంగుష్ట మాత్రం విగ్రహం ఉంటుంది అనుకోండి, దానికి ఏం అలంకరణ చేయడానికి ఉండదు, దాన్ని అలాగే పెట్టి పూజ చేసుకుంటాం. చిత్రపటం ఉందనుకోండి, దానికి పూలదండ వేస్తాం, అంతకన్నా వేరే ఇంకేం చెయ్యం కదా. అమ్మవారికి చేసే భక్తి, ఆ పూజ అనేది భక్తి ప్రధానంగా చూస్తుంది తప్ప అమ్మ ఇవన్నీ చూడదు. మనకి ఒకవేళ నిజంగా పులిహోరే చెయ్యాలి వాళ్ళ ప్రసాదం, మనం పులిహోర చేయలేకపోయాం, ఏదో సందర్భవశాన కుదరలేదు అనుకోండి, కొంచెం పాయసం చేసి పెట్టాం అనుకోండి, అమ్మ కాదంది కదా. భక్తితో చేసేటటువంటి ఏ ప్రసాదాన్నైనా అమ్మ స్వీకరిస్తుంది. 4 శనగలు ఉడికిచ్చి సాతాళించేసి అమ్మకి నివేదన పెట్టినా కూడా అమ్మ కాదందు. మనం భక్తితో ఏది చేసినా ఆవిడ స్వీకరిస్తుంది. భక్తి లేకుండా ఊరికి ఆడంబరాలకు పోయి మేము అంత చేసాం, మేము ఇంత చేసామంటే అది ఆడంబరంగానే ఉంటుంది తప్ప అక్కడ భక్తి ఉండదు, మన హృదయం అమ్మ వరకు చేరదు. అమ్మ, మరి లలిత అమ్మవారి అలంకరణ ఎలా చేసుకోవాలి, నివేదనలు ఏం సమర్పించాలో తెలియజేయండి. చాలా ప్రతి నిత్యము
శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. ప్రతి ఇంట మారుమోగేటటువంటి లలితా సహస్రనామం ఓం శ్రీమాత్రే నమః నామం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇటువంటి నామము ప్రతి ఇంట మారుమోగుతూ ఉంటుంది. లలిత అనగానే మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల్లో ఒకరు అనేటటువంటి భావన కూడా మనకు వచ్చేస్తుంది. ప్రతిరోజు లలిత పూజ చేసుకునే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారు చెప్పాలంటే ప్రతిరోజు. అలాగే లలితా సహస్రనామం కూడా ప్రతి ఇంట మారుమోగుతూ ఉంటుంది. అలాగే మణిద్వీప వర్ణన, మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో వెలసిన తల్లి మన మనసులలో కొలువైయుంది. ఎంత అద్భుతమైన మణిద్వీప వర్ణన ప్రతిరోజు పాడుకుంటారు. అమ్మ, కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు మణిదీప వర్ణన అనేది అక్కడ కొంతమందితో ముత్తైదులతో చెయ్యాలి అనేది కూడా తప్పకుండా పాడిస్తారు. ఎందుకంటే చెప్తుంటారు లలిత వచ్చి మన ఇంట్లో సాక్షాత్తు ఉంటుంది. లలిత అమ్మవారు కొలువై ఉన్న మణిద్వీపం ఎంత వైభోగంగా ఎంత ఐశ్వర్యయుతంగా ఉంటుందో మన ఇల్లు కూడా అలాగే ఉండాలి, అలాగే అమ్మ కనికరించాలి మనకి అనేటటువంటి భావనతో మణిద్వీప వర్ణన చదువుకుంటారనమాట. అలాంటి లలిత మనకి ఆరాధ్య దేవత. లలిత త్రిపుర సుందరి, లలిత పరా భట్టారిక, దేవి భగవతి ఇలాంటి పేర్లతో మనము అమ్మని పిలుచుకుంటాం. ఈ అమ్మవారి యొక్క పూజ ప్రతినిత్యము జరుగుతుంది. ప్రతినిత్యము అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుందంటే ఆమె పంచబ్రహ్మల మంచం పైన కూర్చొని ఉంటుంది ఆవిడ. గణపతి, అలాగే శివుడు పడుకొని ఉంటాడు చూడండి. శివుడు ఆమె పక్కన పడుకొని ఉన్నట్టుగా ఉంటాడు, ఆమె కూర్చొని ఉంటుంది. మనకి లలితా సహస్రనామాల పుస్తకం చాలా ఫేమస్ పుస్తకం అది. దాని మీద ఉంటుంది ఆ చిత్రపటం. ఇంకెక్కడ దొరకదు ఆ చిత్రపటం, విడిగా ఉండదు, అక్కడొక్క చోటనే ఉంటుంది. అటువంటి చిత్రపటాలు ఆ పూజలో కూడా పెట్టుకోం మనం. చాలా వరకు ఆ పుస్తకం మీదనే మనకి దొరుకుతుంది. అందరూ దేవతలు ఆవిడ్ని సేవిస్తూ ఉంటారు. కుమారస్వామి, గణపతి, విష్ణువు, సూర్యుడు, చంద్రుడు, లక్ష్మి, సరస్వతి, ఇంకా మంత్రిని, దండిని, శక్తి సేనలు, ఇలాంటి వాళ్ళందరూ ఆమె వెనకాల ఉంటూ ఉండగా ఆమెను సేవిస్తూ ఉంటారు. లలిత అమ్మవారు ఈ రకమైనటువంటి రూపంతో, ఈ రకమైనటువంటి ఒక సామ్రాజ్ఞి, మహాసామ్రాజ్ఞి అని చెప్పుకుంటున్నాం కదా ఆవిడ. అంత గొప్ప మహాసామ్రాజ్ఞి ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అని. అంటే దేవతా పరివారం అంతా ఆవిడని సేవిస్తూ ఉండగా సాక్షాత్తు పరమశివుడే ఆవిడ వద్ద పడుకొని ఉన్నట్టుగా అనమాట. ఆయన అక్కడ పడుకొని ఉన్నారు, ఈవిడ కూర్చుని అంత రాజ్యం ఏలుతున్నట్టుగా అట్లా కనిపించేటటువంటి చిత్రపటాన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాగే లలిత అమ్మ అనగానే అమ్మల కన్న అమ్మ ఆవిడే. ఎందుకంటే లక్ష్మి ఆమెలోంచి ఆవిర్భవించింది, సరస్వతి ఆమెలోంచి ఆవిర్భవించింది, మహావిష్ణువు పరమశివుడు కూడా నిజానికి చెప్పాలంటే ఆవిడలోంచి ఆవిర్భవించాడు. ముగ్గురు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ముగ్గురిని కూడా ఆవిడే మనకి సృష్టించింది. ఈ సృష్టిని అంతా చెయ్యడానికి బ్రహ్మగారిని నియమించింది. అలాగే విష్ణుమూర్తిని నువ్వు లయకారకుడివి అనే విష్ణుమూర్తిని సృష్టించింది. మరి తిరిగి లయము చేసుకోవడానికి శివుణ్ణి సృష్టించింది. తనలోంచి ఆవిర్భవించినటువంటి లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తికి ఇచ్చేసింది, సరస్వతి అమ్మవారిని బ్రహ్మకిచ్చేసింది. మరి తాను అవ్వాలి, పరమశివుడికి భార్య అవ్వాలి. పరమశివుడు అడిగట, నువ్వు అందరికీ అన్ని ఇచ్చావు బానే ఉంది, నువ్వు నాకు కూడా భార్యను అవుతావు బానే ఉంది, నీకన్నా నాకు ఏదన్నా ఒకటి ఎక్కువగా ఉండాలి, అప్పుడే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అన్నట్టు చమత్కారంగా. అంటే నా మూడో కన్ను నీకు ఇచ్చేస్తాను తీసుకో అని చెప్పి దేవికి మూడవ కన్ను ఉంటుంది. ఆ మూడవ కన్ను స్వామివారికి ఇచ్చేసి తాను ఆయన భార్య అయిపోయిందిట. లలిత అమ్మవారి యొక్క విశిష్టత ఇది. తనలోయ నుంచి ఆవిర్భవించినటువంటి ఈ అమ్మలు అందరినీ కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి అర్పించేసింది ఆవిడ. అలాగే ఈ సృష్టి అంతటిని తను కనుసన్నలలో పరిపాలన చేస్తూ ఉంటుంది. ఇన్ని పర్వతాలు, గుహలు, లోయలు, నదీ నదాలు,
సముద్రాలు, అడవి ప్రాంతాలు, తర్వాత ఈ తోటలు, గుట్టలు, ఇవన్నీ కూడా చాలా అందమైనటువంటి ప్రకృతిని ఆవిడ కనుసన్నల నుంచే సృష్టించింది. మరి ఆవిడ మణిద్వీపంలో కూర్చుంది. మరి మణిద్వీపం చుట్టూరా ఎంత అందమైనటువంటి ప్రాకారాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ప్రాకారాలు ఉన్నాయి. ఇనుప గోడలు, రాగి గోడలు, తర్వాత సిల్వర్ వెండి గోడలు, బంగారపు గోడలు, నదులు, సముద్రాలు, పూలు, జంతువులు. ఈ జంతువుకి విరోధం అని చెప్పి మనము కొన్ని జంతువుల్ని చెప్పుకుంటూ ఉంటాం. కుక్క, పిల్లి, ఎలక, అలాగే లేళ్లని చూస్తే సింహము, పులి ఇలాంటివన్నీ కూడా చంపేస్తాయి తొందరగా, వాటికి విరోధాలు అని. కానీ అక్కడ ఏ విరోధాలు ఉండవు. అద్భుతమైనటువంటి కలయిక ఉంటుంది. ఈ సీజన్ ఆ సీజన్ అని లేదు, ప్రతిరోజు వసంత మాసమే. ప్రతిరోజు అన్ని పూలు పూస్తాయి, ప్రతిరోజు అన్ని కాయలు కాస్తాయి, ప్రతిరోజు అన్ని పండ్లు పండుతాయి. అది ఒక వసంత శోభ అన్నమాట. ఒక వసంత మాసంలోనే మనకి ప్రకృతి బాగుంటే, అమ్మ ఉన్నటువంటి మణిద్వీపములో అంటే లలిత అమ్మవారు నివసించేటటువంటి నివాసంలో ప్రతినిత్యము వసంతమే. ఎంత అద్భుతమైనటువంటి గాలి మంద్రంగా వేస్తుంది, ఎండ కూడా చాలా మంద్రంగా ఉంటుంది. సూర్య చంద్రులు ఎంతలో ఉండాలో అంతలో ఉంటారు, గాలి ఎంతలో ఉంటారో అంతలోనే ఉంటుంది. ఇలాగా అద్భుతమైనటువంటి వాతావరణంలో అమ్మ నివసిస్తూ ఉంటారు. అమ్మ, మరి అమ్మవారికి నివేదించవలసిన ప్రసాదాలు, ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన అదే తీపి పదార్థమే అమ్మవారికి ఇష్టం. బూరెలు చక్కగా పెట్టచ్చు, పచ్చి శనగపప్పు బెల్లంతో చేసిన బూరెలు పెట్టచ్చు. దాని తర్వాత నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర కూడా పెట్టచ్చు. సంబంధించిన ప్రసాదాలు కూడా నివేదించవచ్చు. మరి అమ్మవారికి ఇష్టమైన రంగు ఏంటి? ఎరుపు రంగేనండి. అందరూ అమ్మవార్లకి చాలా వరకు ఎరుపు రంగే ఇష్టం. ఎరుపు రంగే ఇష్టం. ఏ అమ్మవారికైనా ఎరుపు రంగే ఇష్టం. చాలా వరకు ఎరుపు రంగే. కాకపోతే కాస్త అప్పుడప్పుడు చేంజ్ ఇవ్వాలి కదా, అందుకని నీలం, ఆకుపచ్చ కూడా పసుపు రంగులతో ఇష్టమని ఇస్తారు. అమ్మ, మరి సరస్వతి అమ్మవారిని గురించి మనం మాట్లాడుకుంటే పిల్లలు చాలా సంతోషపడతారు. ఆ అవతారం రోజు వాళ్ళకి చక్కగా బుక్స్ కానీ పెన్స్ కానీ ఇస్తారు అని చెప్పి, అమ్మవారిని పూజిస్తే బాగా చదువు వస్తుంది అని చెప్పి కూడా నమ్ముతూ ఉంటారు కదా. మరి సరస్వతి అమ్మవారికి అలంకరణ కానీ ప్రసాదాలు కానీ మనం ఏం సమర్పించాల్సి ఉంటుంది, ఎలా పూజ విధానం అనేది ఉంటుంది, తెలియజేయండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకే శరవర్ణని నిత్యం పద్మాలయాం దేవి సమాం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన. అమ్మవారి యొక్క పూజతో మొదలు పెడతారు. సరస్వతి అమ్మవారి యొక్క పూజతో అక్షరాభ్యాసాలు మొదలు పెడతారు. చిన్న పిల్లలకి చదువు నేర్పించడానికి మొట్టమొదటగా ఓం నమ శివాయ సిద్ధన్న మహారాసి ఆ అక్షరాలని దిద్దిస్తారు. ఈ శ్లోకం కూడా చెప్పిస్తారు. అయితే సరస్వతి అమ్మవారి గురించి చెప్పాలంటే 1000 పడగలున్న ఆదిశేషుడికైనా కూడా వర్ణించ నలవి కానీ అంత గొప్ప మహత్యం అన్నమాట ఆవిడది. ఏ మనిషి అయినా, దేవతలు కానీ, రాక్షసులు కానీ, లేదా ప్రజలు కానీ, ఎవరైనా సరేనండి, నోటి వెంట వాక్కు రావాలి అంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే. సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే బుద్ధి మాంద్యం ఉండదు. అలాగే మంచి వాక్ ఉంటుంది, వాక్ సిద్ధి ఉంటుంది, వాక్ శుద్ధి కూడా ఉంటుంది. అంటే మంచి మాట మాట్లాడగలరు, వాళ్ళు మాట్లాడిన మంచి మాట అవగలదు కూడా. వాక్ సిద్ధి అంటే వాళ్ళు మాట్లాడిన మాట అయిపోవడం. కొంతమంది అంటుంటారు, మీరు ఏం మాట్లాడినా జరుగుతుంది, కొంచెం ఆలోచించి మాట్లాడండి అని. సరస్వతి అనుగ్రహం ఎక్కువగా ఉన్న వారికి ఖచ్చితంగా వాక్ సిద్ధి ఉంటుంది. వాళ్ళు ఏ మాట మాట్లాడినా 99% అయిపోతుంది అనమాట. అంటే వాక్ సిద్ధి అనమాట వాళ్ళది. వాక్కు కూడా శుద్ధిగా ఉండాలి. అంటే మాట కూడా మంచిగా చాలా పవిత్రంగా మాట్లాడాలి. ఎప్పుడు తిట్టే మాటలు, ఇంకా అనరాని మాటలు, ఇంకా అన్పార్లమెంటేరియన్ లాంగ్వేజ్ ఉంటుంది. అలాంటి మాటలు మాట్లాడారనుకోండి, సరస్వతి ప్రభావం వారి మీద ఉండదు. అలాగే బుద్ధిమాన్యం, పిచ్చివాళ్ళు అయిపోతారు సరస్వతి అనుగ్రహం లేకపోతే. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా వాళ్ళకే తెలియదు. మనం రోడ్ల మీద చాలా మంది
మేము పిచ్చివాళ్ళని చూస్తూ ఉంటాం, ఒంటి నిండా మట్టి పులుముకొని నల్లటి బట్టలు వేసుకుని లేదా మాసిపోయిన బట్టలు వేసుకుని వాళ్ళు అలాగా వెళ్ళిపోతూ ఉంటారు, ఏదేదో మాట్లాడుకుంటూనే ఉంటారు. మనం ఏమనుకుంటాము, వైద్యపరంగా చెప్పాలంటే ఏవో నాడులు లూజ్ అయిపోయి ఉంటాయి, పని చేయట్లేదు అనుకుంటాం. కానీ సరస్వతి అనుగ్రహం లేదనమాట. వాళ్ళు ఏ జన్మలోనో సరస్వతికి తీరని ద్రోహం చేశారు, ఈ జన్మలో అలా అయిపోయారు. ఇది కూడా మనం లెక్కలోకి తీసుకోవాలన్నమాట. అలాగే సరస్వతీ దేవిని గనక పూజ చేసినట్లయితే అద్భుతమైనటువంటి చదువు, విజ్ఞానము కూడా. ఇప్పుడు వేదమాత గాయత్రి అని మనం ఎలా చెప్పుకున్నామో, ఈ చదువులన్నిటికీ కూడా సరస్వతి అని చెప్పుకుంటున్నాం. అసలు చదువు రావాలి అంటే ముందర నువ్వు చదువుకుంటేనే కదా ఎడ్యుకేషన్ అంటాం మనం. ఎడ్యుకేషన్ అంటే కేవలం అక్షరాలు దిద్దుకోవడం, చదువుకోవడం మాత్రమే కాదు, గ్రహింపు. అమ్మ దగ్గర, అమ్మ ఒడిలో శిశువు పెరుగుతూ ఉంటాడు, చిన్న పసిపిల్లాడు అప్పటి దగ్గర నుంచి నేర్చుకుంటాడు, అమ్మ దగ్గర నుంచి, చుట్టూరా పరిసరాల నుంచి. అది కూడా సరస్వతీదేవి వల్లనే అబ్బుతుంది. ఆ జ్ఞానం ఉంటేనే, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ గ్రహింపు శక్తి, ఆ జ్ఞానము ఇవన్నీ వస్తాయి. అక్కడ దగ్గర నుంచి ఈ వాతావరణంలో వచ్చేటటువంటివన్నీ కూడా శిశువు గ్రహించుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత అమ్మ ఒడిలో నేర్చుకున్నవన్నీ నేర్చుకొని, అంటే పసిపిల్లాడిగా ఉన్నప్పుడు ఎన్ని నేర్చుకోవాలో అన్నీ నేర్చుకుని తిరిగి పరిసరాల నుంచి నేర్చుకుంటాడు, ఇంట్లో వ్యక్తుల నుంచి నేర్చుకుంటాడు. ఆ తర్వాత గురుకులానికి వెళ్తాడు. పూర్వం రోజుల్లో గురుకులాలు ఉండేవి, ఇప్పుడంటే కాన్వెంట్లు వచ్చేసాయి కాబట్టి కాన్వెంట్లకు వెళ్ళి చదువుకుంటున్నారు. పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి. ఆ గురుకులాలకు వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించుకొని గురువు గారు ఆశీస్సులు ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ యొక్క జీవనాన్ని ప్రారంభించుకునేవారు. ఈ క్రమం అంతా కూడా సరస్వతి యొక్క సాధనే. సరస్వతీ దేవికి అంత అమోఘమైన శక్తి ఉందన్నమాట. ఎవరైనా సరే, ఇప్పుడు మనకి రావణాసురుడు ఒక ఇది కావాలనే సంకల్పం చేసుకుని, ఆత్మలింగం కావాలి అనేటటువంటి సంకల్పం చేసుకుని ఒకసారి తపస్సు చేయడానికి వెళ్తాడు. సరస్వతీదేవి ఆయన వాక్కుని కొంచెం మళ్ళిస్తుంది. సాక్షాత్తు అమ్మవారే నా ఇంటికి రావాలని అడుగుతాడు మొట్టమొదట. మనకి భూకైలాస్ అనేటటువంటి సినిమాలో కూడా ఈ సంఘటనని పెట్టారు. అంటే వాక్కును అలా మార్చేసాడు అనమాట, అమ్మవారు అలా మార్చేసింది అనమాట. అంటే ఈయన సంకల్పంలో ఏంటి, ఆత్మలింగం తెచ్చుకోవాలని, కానీ అమ్మవారినే ఇంటికి రమ్మని అడుగుతాడనమాట. మా ఇంట్లో అమ్మ ఉండాలి, నేను ఏదో పెళ్లి చేసుకోవాలి అని. అంటే ఒక మాయ కమ్మించింది ఆవిడ, ఒక మాయ కమ్మించి వాక్కుని మార్చేసింది. మనం కూడా ఒక్కొక్కసారి పొరపాటు పడుతుంటారు, ఇది మాట్లాడబోయి అది మాట్లాడేమే అని, అరే మనం ఆ మాట అంటే బాగుండేదే అని అనుకుంటూ ఉంటాం. అంటే ఇది సహజంగా జరిగే చిన్న చిన్న లోపాలు అవ్వచ్చు, కానీ సరస్వతి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి వాక్ శక్తి. ఒక మాట వెళ్ళి ఎవరితోటన్నా మాట్లాడేమంటే వాళ్ళు కాదు అనలేకుండా పని చేసి పెట్టడము. అలాగే మంచి మంచి ప్రసంగాలు, ఒక వ్యక్తిని ఉత్తేజితం చేయాలి, ఆ వ్యక్తిని మంచి మార్గంలో పెట్టాలంటే ఒక మంచి ఉపన్యాసం ఇవ్వాలి, అలా ఇవ్వగలిగే శక్తి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కూడా మార్చగలిగేటటువంటి శక్తి, అవన్నీ కూడా సరస్వతి అనుగ్రహం వల్ల ఉంటాయి. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈ సరస్వతి లేహ్యం అని ఒకటి దొరుకుతుంది. ఆ లేహ్యాన్ని గురువులు తయారు చేస్తారు ఒక మంత్రంతో. ఆ మంత్రంతో ఆ లేహ్యాన్ని తయారు చేసి మాటలు రాని వాళ్ళకి, ఏదైనా మందబుద్ధి గల వాళ్ళకి గనక ఆ లేహ్యాన్ని ఇచ్చినట్టయితే అద్భుతమైనటువంటి మాటలు వచ్చేస్తాయి వారికి. అలా కూడా మనకి సరస్వతి లేహ్యం అని దొరుకుతుంది. ఈ సరస్వతికి ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు, మన దృష్టిలో ప్రయోజనాలు అని అనుకుంటున్నాము. అమ్మ అనుగ్రహం కలిగితే ఈ దుష్టమైనటువంటి లక్షణాలు ఏవి లేకుండా ఉంటాయి. ఈ సరస్వతిని ధవళ వస్త్రధారిణి అని మనము వర్ణిస్తాము. ధవళ తెల్లటి కాంతు లేనేటటువంటి ముఖ వర్చస్సు, అలాగే స్వచ్ఛమైనటువంటి వస్త్రాలు కట్టుకొని, తెల్లటి కలువ పువ్వులో ఒక కలువ పువ్వు చేత పట్టుకొని, ఒక పుస్తకం చేత ధరించి, ఇంకొక చేత జపమాల ధరించి, ఇంకొక చేత కమండలం వస్తువులు ధరించి అమ్మ మనకి దర్శనమిస్తుంది. ఆవిడ అద్భుతమైనటువంటి విజ్ఞానానికి ప్రతీక కాబట్టి సరస్వతిని మనము స్వచ్ఛమైనటువంటి దుస్తులతోనే చూస్తాం. మరి సరస్వతి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు ఏంటమ్మా? దద్దోజనం చాలా ఇష్టం అండి ఆవిడకి. చల్లటి దేవత కదా, కాబట్టి దద్దోజనం అని మనం పెరుగు అన్నం చేసి దానిలో తిరుగుమూత పెట్టి
నివేదన చేసి భక్తులకు వితరణ చేయడం వల్ల చాలా మంచి శాంతి కలుగుతుంది ముందర. అమ్మ ఇక అందరం అంటే చిన్న పెద్ద అనే తేడా లేదు, మరి లక్ష్మీ అమ్మవారు లేకపోతే మనం లేము, ఏ పని ముందుకెళ్ళాలి అన్నా కానీ లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉండాలి. మరి లక్ష్మీదేవి అమ్మవారి అలంకరణ ఎలా ఉండాలి, అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు ఏంటి? లక్ష్మి అనగానే చక్కటి కళకి సూచన. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసనే పద్మకరే సర్వలౌకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా. లక్ష్మీదేవి మీద కోకొల్లలైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. లక్ష్మి అనగానే ఒక ఐశ్వర్యం, ఒక కళ. ఎవరైనా మంచిగా కనిపించిన లక్ష్మీదేవిలో ఉన్నావు, చక్కగా లక్ష్మీ కళ ఉంది నీళ్ళు అని చెప్తుంటారు. ఒక కళ, ఒక ఐశ్వర్యం, ఇవన్నీ కూడా లక్ష్మికి ప్రతీకలు. ఇటువంటి లక్ష్మీ అమ్మవారు పార్వతీదేవి, లక్ష్మి, సరస్వతి ఈ ముగ్గురిని మనము త్రిమూర్తులు, త్రిశక్తులుగా వర్ణించుకుంటూ ఉంటాము. అంటే శక్తి స్వరూపిణి పార్వతి, శాంత స్వరూపిణి సరస్వతి, అలాగే అంత భోగభాగ్యాలు ఇచ్చి ఐశ్వర్యప్రదమైనది లక్ష్మి అని. త్రిశక్తుల మూల రూపిణి అమ్మే. అయితే ఈ అమ్మ నుంచే ఆవిర్భవించింది లక్ష్మీ అమ్మవారు కూడా, విష్ణుమూర్తికి ఇచ్చేసింది. అయితే ఈవిడ అయోనిజ కదా, అమ్మవారి యొక్క శరీరంలోంచి ఒక అంతర్భాగంగా ఆవిర్భవించింది లక్ష్మీ అమ్మవారు. అలాగే పాల సముద్రాన్ని చిలికినప్పుడు మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకుని, వాసుకిని తాడుగా చేసుకుని మందరగిరి పర్వతాన్ని చిలికినప్పుడు అక్కడ దగ్గర నుంచి దేవదానవులందరూ చిలికారు. చిలికినప్పుడు ఈ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి కూడా ఉద్భవించింది. ఉచ్ఛైశ్రవం వచ్చింది, ఐరావతం వచ్చింది, కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, చంద్రుడు వచ్చారు, అమృతం వచ్చింది. ఇలా వీటన్నిటితో పాటు అందుకనే చూడండి, కామధేనువు అంటే లక్ష్మితో సమానం అని చెప్తాం. కల్పవృక్షము అని అంటే కోరిన కోరికలన్నీ తీర్చేటటువంటి ఒక చల్లని చెట్టు. ఆ చెట్టునే మనం దేవతగా కల్పవృక్షం రా అంటాం. ఎవరైనా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా దానాలు ఇస్తుంటే ఒక పెద్ద కల్పవృక్షం రాయన అని చెప్తూ ఉంటాం. అలాగే అమృతం, అమృతం తాగి దేవతలు అమరులయ్యారు కదా, అంటే ఇంకా వాళ్ళకి మరణం లేని విధంగా తయారయ్యారు కదా. అలాగా ఈ అమ్మవారితో పాటు ఇవన్నీ పుట్టాయి కాబట్టి వీటన్నిటికీ కూడా ఆ చల్లని గుణం ఉంది, అంత అమృతత్వం ఉందన్నమాట వీటన్నిటికీ కూడా. అంత అద్భుతమైనటువంటి అమ్మ మన లక్ష్మీ అమ్మవారు. అలాగే వైకుంఠంలో అమ్మవారి యొక్క వైభవం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఇంట్లో కూడా ఇలాంటి వైభవాలు ఉంటే ఆ ఇల్లు లక్ష్మీ కళతో ఉంటుంది అని చెప్తాం. అలాంటి వ్యక్తుల యొక్క మొహాలు కూడా మనకి లక్ష్మీ కళ తాండవిస్తున్నట్టుగా ఉందండి, వాళ్ళ ఇల్లు ఇంకెంత భోగంగా ఉంటుందో అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే లక్ష్మి అనగానే ఒక సిరి సంపదలు, ఒక భోగభాగ్యాలు, వీటన్నిటికీ ఒక ప్రతీకగా లక్ష్మీ అమ్మవారిని చెప్పుకుంటాము. మనిషికి ఏ కోరిక తీరాలన్నా, మనిషిలో సత్తువ కలగాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఈ లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే ఆ మనిషి మనగలుగుతాడు సమాజంలో మంచిగా, లేకపోతే ఏ పని చేయలేడు కదా. ఒక మనిషికి అన్నం తినాలన్నా ఈ రోజుల్లో ఆహార పదార్థాలన్నీ కొనుక్కొని తినాల్సిందే, బట్టలు కట్టుకోవాలన్నా వస్త్రాలు కొనుక్కోవాల్సిందే, ఏదన్నా చదువుకోవాలన్నా ధనము కావాల్సిందే. ముఖ్యంగా ధనానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది ఇప్పుడున్న రోజుల్లో. ఈ ధనానికి ప్రతీకగా మనం ఏ దేవతను ఆరాధిస్తామంటే ధనలక్ష్మిని ఆరాధిస్తాం, లేదా గజలక్ష్మిని ఆరాధిస్తాం. గజలక్ష్మి కూడా అంతే, ధనానికి ప్రతీక. గజలక్ష్మి కూర్చుని చక్కగా అభయముద్ర వేసుకొని కూర్చుని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంటే ధనం రూపంలో కాసుల్ని ఇచ్చినట్టుగా మనం ఆ ముద్రని చిత్రపటాలలో చిత్రించుకుంటూ ఉంటాం. వెనకాల 2 ఏనుగులు అమ్మవారిని నీళ్లతో అభిషేకం చేస్తున్నట్టుగా. అంటే ఆవిడ ఒక అమ్మ, ఒక దేవత, ఒక అమోఘమైనటువంటి శక్తి కలిగి ధన దీనితో ఆవిడ మనం పూజ చేసుకుంటే ఆ రూపకంగా మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనేటటువంటి ఆలోచనతో అమ్మని పూజిస్తూ ఉంటాం. ఇవి ఒక్కటి మాత్రమే ప్రామాణికం కాదు అమ్మకి. అస్సలైనది సౌభాగ్యం. అసలైన లక్ష్మి అంటే ఏమిటి అంటే స్త్రీలకి
సౌభాగ్యం. నిజానికి చెప్పాలంటే పురుషులకి కూడా అదే. పురుషులకి భార్య ఉండాలి కదా, అది సౌభాగ్యమే కదా అది. అలాగే స్త్రీలకి కూడా భర్త ఉండాలి. దీనికోసం మనము ఖచ్చితంగా పసుపు కుంకాలతో పూజ చేస్తాం. లక్ష్మి అనగానే పసుపు కుంకాలే గుర్తొస్తాయి, పువ్వులే గుర్తొస్తాయి. పసుపు కుంకాలు పూలతోనే ఏ అమ్మవారిని పూజించినా అందులోని అంతరార్థం ఏమిటి? ఐశ్వర్యం కావాలని, సౌభాగ్యం కావాలని, సంతానం కావాలని, కుటుంబం వృద్ధి చెందాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మా కుటుంబం అంతా ఉండాలని. ఇందుకు గాను ప్రతీకగా మనము లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తాము. ఇతర ఏ దైవతాలని పూజ చేసినా కూడా పసుపు కుంకుమతో పూజ చేయడం అనేది చాలా చాలా ప్రసిద్ధి అన్నమాట. ఈ అమ్మవారి దసరా నవరాత్రులలో లక్ష్మీ అమ్మవారి అవతారం కూడా తప్పనిసరిగా మనం వేసుకుంటామండి. వేసుకుని లక్ష్మికి ఇష్టమైనది పాయసం కాబట్టి తప్పనిసరిగా పాయసం చేసి నైవేద్యం పెడతాము. ఎరుపు రంగు అంటే అమ్మకి చాలా ఇష్టం. ఎరుపు రంగు ఖచ్చితంగా కడతాము. అలాగే ఆకుపచ్చ అంటే కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని కూడా అమ్మకి ధరింపజేస్తాము. అమ్మ ఆశీస్సులు తీసుకోవాలి. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ప్రతి వారి మీద ఉండాలి. బ్రతకాలి కదా ముందర. అవును. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి